డబల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయిపోయింది ఎవరు? సో గోల్డెన్ బజర్ వాడారా వాడలేదా? సో ఎవరికి వాడారు? సో ఎందుకు వాడారు? అసలు మొత్తం ఏం జరిగింది అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ గురించి ఉండబోతుంది. గన్ షార్ట్గా ఉండబోతుంది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నేమ్ రివీల్ చేసే కంటే ముందే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వారం అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది సాయి శ్రీనివాస్. ఎందుకు, కారణాలు ఏంటి అనేది చెప్తాను. సో డబల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా. సో సింగిల్ ఎలిమినేషన్లో సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో డబల్ ఎలిమినేషన్ ఉందా లేదా? సో ఈ వారం అయితే డబల్ ఎలిమినేషన్ లేదండి. ఎందుకంటే మిగతా వీక్స్లో, ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటేనే కంటెంట్ ఎక్కువగా వస్తుంది. సో తక్కువ మంది ఉంటే ఫ్యామిలీ వీక్కి పెద్దగా కంటెంట్ రాదు. కాబట్టి సో ఆ బేసిస్ మీద కొంచెం డబుల్ ఎలిమినేషన్ అనేది ఈ వీక్ ఉంచడం లేదు. సో ఫర్దర్ వీక్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ ది ఫ్యామిలీ వీక్ తర్వాత. సో ఒకటి ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. సో ఇలా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు, రాము ఎందుకు సేవ్ అయ్యాడు చెప్తాను. సో తనుజ వాడిందా గోల్డెన్ బజర్, ఎవరికి వాడితే అనేసి చెప్తాను. సో తనుజ అయితే ఎవరికి వాడలేదండి గోల్డెన్ బజర్. సో సాయి శ్రీనివాస్ లాస్ట్లో ఉన్నాడు. సో రాము రాథోడ్ కూడా ఉన్నాడు, కానీ ఎవరికి కూడా వాడలేదు. వై? బికాస్ అందరికీ తెలుసు సాయి శ్రీనివాస్కే మేబీ తక్కువ ఓట్స్ వస్తాయని. ఎందుకంటే ఇంతకుముందు కూడా సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్లోకి వెళ్ళి సేవ్ అయ్యాడు కాబట్టి. సో తనుజ హ్యాస్ ద క్లారిటీతో ఉంది. సో మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సాయి శ్రీనివాస్కి ఎక్కువగా ఉన్నాయి. రెండు, రాము రాథోడ్ కొంచెం క్లోజ్ కాబట్టి సో అలా ఏమన్నా ఆలోచించి రాము రాథోడ్కి వాడి ఉంటే ఉండొచ్చు, కానీ సాయి శ్రీనివాస్కి వాడలేదండి. సో సాయి శ్రీనివాస్కి వాడకపోవడం వల్ల సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో గోల్డెన్ బజర్ వాడకపోయినా సాయి శ్రీనివాస్ ఎలాగూ ఎలిమినేట్ కావాల్సిందే అండి. ఎందుకంటే గోల్డెన్ బజర్ వాడితే రాము రాథోడ్కి వాడుతుంది, వాడకుంటే ఇద్దరికి వాడదు, అంతే ఇక. సో కాబట్టి గోల్డెన్ బజర్కి శ్రీనివాస్కి పెద్దగా అవసరం లేదు. కాబట్టి గోల్డెన్ బజర్ గురించి పక్కకు పెడదాం. సో సాయి శ్రీనివాస్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడంటే, ఒకటి, హౌస్లో పార్టిసిపేషన్ చాలా చాలా తక్కువ. సాయి శ్రీనివాస్ ఏంటంటే ఒక టాస్క్ వచ్చినప్పుడు కానీ, ఒక నామినేషన్ వచ్చినప్పుడు కానీ అంత సూపర్గా అనిపించే నామినేషన్ ఎక్కడ అనిపించలేదు. ఎక్కడ కూడా టాస్క్లో అంత హైప్ వచ్చిన టాస్క్ కూడా అనిపించలేదు. కానీ స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాగానే ఎంతో కొంత సాయి శ్రీనివాస్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ 6 కూడా అరే కొంచెం సాయి శ్రీనివాస్ కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నాడు, కొంచెం టాస్కులు బాగా ఆడుతున్నాడు, ఆ రోజు కూడా చాలా బాగా ఆడాడు కదా అని అనిపించినప్పటికీ తర్వాత ఫర్దర్ వీక్స్లో పెద్దగా గేమ్ కనిపించలేదు. తనది కనిపించలేదని చెప్పాలా, లేకుంటే అందరి కంటెంట్తో పోల్చుకుంటే తిన కంటెంట్ అసలే లేదు కాబట్టి, చాలా తక్కువ ఉంది కాబట్టి తనని ఎపిసోడ్లో కూడా వేయలేదు. సో తను ఏం చేయలేదు కాబట్టి వేయలేదు బిగ్ బాస్ వాళ్ళు కూడా. సో అట్లాంటప్పుడు తను కంటెంట్ లేదు, ఒక టాస్క్ లేదు, సూపర్గా అనుకున్న నామినేషన్ లేదు కాబట్టి సో ఫర్దర్ వీక్స్లో ఉంచినా కూడా పెద్దగా యూజ్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ మొన్న చూసుకుంటే రమ్య మోక్ష ప్లేస్లో శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సింది. ఎంతో కొంత శ్రీనివాస్ కంటెంట్ ఇస్తాడేమో అనే అపోహతోని సాయి శ్రీనివాస్ ఉంచడం జరిగింది. సో ఆ వీక్ నుంచి ఈ వీక్ వరకు కూడా 2 వీక్స్ మధ్యలో గ్యాప్ దొరికినా కూడా పెద్దగా నిరూపించుకోలేదు. ఈ 4 వీక్స్ అని వచ్చి 4 వీక్స్ అయినా ఓకే ఈ పర్ఫార్మెన్స్ గుడ్ అన్నట్టుగా ఎక్కడా కూడా లేదు కాబట్టి సో ఇక ముందు ఉంచినా కూడా పెద్దగా యూజ్ ఉండదు బిగ్ బాస్ టీం వాళ్ళకు. సో అలా శ్రీనివాస్ని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో తన పర్ఫార్మెన్స్ బేస్డ్గానే ఎలిమినేట్ అయిపోయాడు, ఓట్స్ పరంగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ కాదండి. ఎవరు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్స్ అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి ప్లీజ్. సో రాము రాథోడ్ ఎందుకు ఎలిమినేట్ కాలేదు? ఒకటి, రాము రాథోడ్ నిజంగా చెప్పాలంటే ఉన్న కంటెస్టెంట్స్లో అన్డిజర్వింగ్ క్యాండిడేట్ టు బి స్టే ఇన్ ద హౌస్ అంటే అది రాము రాథోడే అంటాను. ఎందుకంటే గేమ్ అస్సలు ఆడడం లేదు. ఎప్పుడో ఫస్ట్ వీక్లో స్టిప్స్ పట్టుకొని ఆడిన గేమ్ తప్ప దాని తర్వాత ఎక్కడా కూడా మంచిగా అనిపించలేదండి. గేమ్ సూపర్ గేమ్ అనేది ఎక్కడా అనిపించలేదు, ఒక పాయింట్ లేదు. ఈ వీక్లో అయితే ఎస్పెషల్లీ అన్నీ వదిలేస్తున్నాడు. ఏంటి, క్యాప్టెన్సీ తీసుకోమని చేశాడు. ప్రతి ఒక్కటి అన్నీ కూడా ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు. నామినేషన్ తనుజక్క నాకన్నా నువ్వే బాగా ఆడతావు, ఒక డిఫెండింగ్ లేదు, ఏమీ లేదు. హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నాడు అండి ఖచ్చితంగా రాము రాథోడ్. అట్లాంటి టైంలో తనని పంపించుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపించింది. కానీ ఎందుకు రాము రాథోడ్ని డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ చేయలేదు అంటే
తను ఒక రూరల్ ఏరియా నుంచి రావడం జరిగింది, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. సో ఫ్యామిలీ వీక్ వరకు రాము రాథోడ్ని ఉంచగలిగితే డెఫినెట్లీ ఆ రోజు కంటెంట్ సూపర్గా వస్తుంది. డెఫినెట్లీ ఆ విలేజ్ ఆడియన్స్ కానీ అందరూ కూడా అరే సూపర్గా ఉంది కదా వీళ్ళ కంటెంట్, అంటే అరే వీళ్ళ మమ్మీ బాగున్నారు, వీళ్ళ డాడీ బాగున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి, ఒక విలేజ్ నుంచి వచ్చి ఇంత జోవియల్గా ఉంటున్నారు ఏంటి, లేకుంటే ఇంత బాగా ఉండడం లేదంటే కనెక్ట్ ఏదో ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. సో ఆ రోజు ఫ్యామిలీ వీక్ రోజు, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆఖరికి దివ్య నిఖిత ఇప్పుడు కామనర్గా వచ్చింది, కాకపోతే తన పేరెంట్స్ ఎంట్రీ అయినా కూడా పెద్దగా కామనర్ నుంచి ఫ్యామిలీ వీక్లో ఎంట్రీ అయినట్టు కనిపించదు మనకు అంత అప్రాప్రియేట్గా. బట్ రాము రాథోడ్ ఎంత సెలబ్రిటీ అయినా కూడా తన ఫ్యామిలీ ఎంట్రీ అయితే డెఫినెట్లీ ఒక కామనర్ ఫ్యామిలీ ఎంట్రీ అయినట్టే ఉంటుంది డెఫినెట్లీ. అందుకనే తనను ఫ్యామిలీ వీక్ వరకు గుంజుకు రావాలి అనే కాన్సెప్ట్తోనే తనని ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ ఒక్క వీక్ తను బాగా కొంచెం కంటెంట్ ఇచ్చినా కూడా ఆ నెక్స్ట్ వీక్కి యూజ్ అవుతుంది. లేదు అంటే రాము రాథోడ్ ఈ వీక్ సేవ్ కాగలిగాడు, కానీ నెక్స్ట్ వీక్స్లో రాము రాథోడ్కి ఇక ఉండే అవకాశాలు చాలా తక్కువ. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ పట్ల మీకేమనిపించింది? సాయి శ్రీనివాస్ బదులు రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయి ఉంటే బాగుండేదేమో అని మీకు అనిపించిందా? నాకైతే ఇద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా కూడా పెద్దగా యూజ్ లేదనిపించింది, ఎందుకంటే రాము రాథోడ్ని డబల్ ఎలిమినేషన్ చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోని అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు కూడా అంతే లెవెల్లో కంటెంట్ ఇస్తున్నారు. ఏంటంటే టైంపాస్కి రెమ్యునరేషన్ తీసుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ వాళ్ళు ఇద్దరు చేసింది. అంత పెద్ద ఆపర్చునిటీని ఎంత చిన్నగా వదిలేస్తున్నారంటే వాళ్ళు అసలు ఒక పాయింట్ గట్టిగా పెట్టడం తెలియడం లేదు రాము రాథోడ్కి కానీ సాయి శ్రీనివాస్కి కానీ. సో ఎందుకు ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఉండడం వల్ల ఈ వారం అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ వీక్స్లో రాము రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం ట్విస్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సంజన గారిని ఎలిమినేట్ చేస్తాము లేదా సీక్రెట్ రూమ్లో పెడతాము ఏదో అయితే ఉంది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో సంజన గారికి ఏదో జరగబోతుంది ఈ వీక్లో అనేసి మనకు టాక్ వస్తుంది. సో ఒక్కసారి దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో సంజన గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.